ఫేమస్ అండి. ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా ముసుగు మేధావులందరూ వచ్చి వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారండి. ఈ కల్తీని ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని ఎంత చక్కగా వక్రీకరిస్తున్నారంటే, ఈయన పేరు తెలకపల్లి రవి. ఈయన ఒక ప్రముఖ విశ్లేషకుడు. తెలంగాణ, ఏపీ కాదు తెలంగాణ. వాస్తవంగా తెలంగాణ వ్యక్తులైనా సరే, తెలంగాణ మేధావులైనా సరే, జర్నలిస్టుల పేరుతో చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అక్కడ ప్రభుత్వం గురించి, అక్కడ రాజకీయ పార్టీల గురించి, అక్కడ విధి విధానాల గురించి మాట్లాడలేరు. ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడాలి, ఇక్కడ అంశాల గురించి విశ్లేషణ చేస్తూ ఉంటారు అనమాట. అది ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డికి భయంకరమైన విపరీతమైన భజన చేస్తూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి అక్కడ పేటీఎం మేధావులు అని. ఇప్పుడు ఏదైనా నా ఇల్లు నేను కట్టుకుని తర్వాత ఎదుటోడి గురించి మాట్లాడాలి, వాళ్ళ రాష్ట్రం గురించి మాట్లాడరు. అక్కడ జరిగే విధి విధానాల గురించి, పరిపాలన గురించి, లేదంటే అక్కడ రాజకీయ అంశాల పట్ల ఎలాంటి విశ్లేషణ చేయలేరు. అక్కడ వదిలేస్తారు, ఇక్కడ మాట్లాడతారు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు పేటీఎంలా కాదా అని చెప్పేసి అని. ఈయన ఒక తెంగర్ లాజిక్ చెప్పుకొచ్చాడు. ఎంత హాస్యాస్పదం అంటే ఒకసారి వినిపిస్తా వినండి. 2024 జూన్ ఎవరు ఎంత విమర్శించినా కానీ పాలక పార్టీలు, అందులో మరి ముఖ్యంగా అధికార కూటమి తిరుపతి లడ్డు సమస్య మీదే దాని చుట్టే ప్రదర్శనలు చేస్తుంది, దాని చుట్టే పరిభ్రమిస్తుంది. అసలు ఇది దొరికింది, పట్టుబడిందే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కదా. కాబట్టి పట్టుబడింది, వెనక్కు పంపింది కూడా కూటమి వచ్చిన తర్వాతనే. అటువంటి అప్పుడు ఈ సాక్ష్యాధారాలు, పరిశీలన, శాంపిల్స్ అన్నీ కూడా కూటమి వచ్చిన తర్వాతనే కదా. 12/7/2024 మెజర్స్ ఏఆర్ డైరీ వాళ్ళు సరఫరా చేసిన వాటిని వెనక్కు పంపించారు. జూలై 2024 చివరిలో స్క్రిప్టా చేతిలో పేపర్లో స్క్రిప్ట్ కదా, వచ్చిన స్క్రిప్ట్ ప్రింట్అవుట్ తీసుకొని చదివేస్తున్నావు కదా, చదువు వింటాం. వాటిని మళ్ళీ తిరిగి పంపడానికి బదులు వేరే వైష్ణవి డైరీ పేరుతో వాటినే తిరిగి పంపారు. ఆగస్టు 24న మళ్ళీ తిరిగి సరఫరా అయ్యాయి, అంటే వాడారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక కదా మళ్ళీ వాడారు. ఇది అంతా ఎందుకు అన్ని కట్టలు దేనికి, ఎందుకు అన్ని కటింగ్లు దేనికి? మర్చిపోతున్నావా? స్క్రిప్ట్ చదవలేకపోతున్నావా? ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి చదువుకొని దాన్ని ఏముంది? నీ అపర మేధావితనం ఆ కాలం పోయింది. మేధావితనం మా దగ్గర చూపించమాకండి. ఇప్పుడు చూడండి, అద్భుతమైన తెలివితేటలు, ఆయనకున్న జ్ఞానాన్ని, ఆయనకున్న అపర మేధస్సుని, మేధావితనాన్ని మన మీద చక్కగా రుద్దేశ ప్రయత్నం చెప్తాడు. ఒక పీత లాజిక్ కూడా చెప్పుకొస్తాడో చక్కగా వినండి. కానీ ఇవన్నీ జరిగింది ఎప్పుడు? వీళ్ళు కన్ఫెస్ కూడా చేశారు సిబిఐ దర్యాప్తులో. ఇవన్నీ జరిగింది జూలై తర్వాత కదా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. ఈ 4 ట్యాంకర్లు ఒక చోట దాచిపెట్టారు, మళ్ళీ ఆ దాచిపెట్టిన తీసుకొచ్చారు. వీళ్ళన్నిటికీ సాక్ష్యాధారాలు సిబిఐ సేకరించింది. కానీ సాక్ష్యాధారాలన్నీ ఆగస్టు సెప్టెంబర్ కాలానికి సంబంధించినవి. శాంపిల్స్ కూడా 2024 జూలై తర్వాతవే. అంతకుముందు శాంపిల్స్ మా దగ్గర ఏం లేవు అని కూడా లేవు కాదు. ఎలా ఉంటుంది నెయ్యి అనేది అలా దాచిపెట్టుకునేదా? నెయ్యిలు వేల కిలోలు, లక్షల కిలోలు వస్తూ ఉంటుంది, లడ్డు తయారీలో వాడుతూ ఉంటారు, అప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది. శాంపిల్స్ ఎప్పుడు తీసుకుంటారో వాళ్ళు గత 5 ఏళ్ళ బట్టి సప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పంపించిన ట్యాంకర్లోంచి కదా శాంపిల్స్ తీస్తారు. ఆ సప్లయర్సే కదా గత 5 ఏళ్ళు సప్లై చేసింది. అవునా కదా? ఏం లాజిక్లు మాట్లాడతారో, నువ్వేం మేధావి, నువ్వెంత చదువుకున్నావు, ఏమైనా ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ నేమో ఫీల్ అయిపోతారు. మేము చాలా చదివేసాం. ఏం చదివేసాం నాకు అర్థం కావట్లా. ఏది నీ మేధావుతాను? నేను బుర్ర ఉన్న మోకాల్లో పెట్టుకొని మాట్లాడుతున్నా, నాకు అర్థం కావట్లా. మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఏడ్చేస్తారు. ఇది ఒకడు ఈడంటే మళ్ళీ ఫీల్ అవుతాడు, మళ్ళీ అదో రకం జబ్బు ఉందని తిడుతున్నారని చెప్పేసి అని. ఈ మేధావి గారికి తోడు ఇంకొక అపర మేధావి గారు ఉన్నారు. చెంబట్టుకొని వెళ్తాను, మళ్ళీ పక్కన ఎవడో ఒకటి కావాలి. సరిగా ఆనందం కూడా ఆనందం. ఆయనే మాట్లాడమే. సిబిఐ ఛార్జ్షీట్లో ఏముందో చూసి చదవలేరు. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఏమన్నా అంటే, మేము నిఖార్సమైన జర్నలిజం, మేము న్యూట్రల్గా ఉంటాము, మేము ఏ పార్టీకి వంత పాడము, మాకు పాడాల్సిన అవసరం లేదు, కానీ మీ రాష్ట్రం గురించి మాత్రం మాట్లాడరు. అదే ట్విస్ట్ అక్కడ. నిఖార్సైన జర్నలిజం, ప్రొఫెసర్లు, మేధావులు, వీళ్ళు చెప్పుకున్న డైలాగులు మట్టి ఇవన్నీ కూడా. మేము రాజకీయ విశ్లేషకులమి, మేము ఏ పార్టీకి తొత్తులం కాదు, సొంత రాష్ట్రం గురించి మాట్లాడలేరు, పక్క రాష్ట్రం గురించి మాట్లాడాలి. అది ఎక్కడ దిక్కుమలుతున్నావు మాకు అర్థం కావట్లా. మాట్లాడు, ఇంకేదో చెప్పుకోతున్నావు కదా, చెప్పే. ఆ లోపల మనసులో ఉన్న చెప్పకపోతే ఆగలేడు, మళ్ళీ చెప్పేయి.
అంతకుముందు కాలానికి సంబంధించి కూడా వాళ్ళేమి ఆధారాలు ఏం సేకరించలేదు. బహుశా దీన్ని బట్టి అప్పుడు జరిగి ఉండాలి అని ఒక నిర్ధారణ. అంటే ఇక్కడ స్పష్టంగా ఇప్పుడున్న సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం 2024 జూలైలో వెనక్కు పంపిన, మళ్ళీ తిరిగి వచ్చిన, వాడిన ఈ శాంపిల్స్ ఇవన్నీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. అటువంటిప్పుడు గతంలో జరిగింది అని దానికి అదే కారణమని, దానికి మతం కారణమని దీని ఇలా పెంచుకుంటూ పోవటం ఏంటి అన్నది అయిపోయింది. స్క్రిప్ట్ సక్సెస్ఫుల్గా చదివేసాడు. ఒక రెండు నిమిషాలు, ఒక 15 సెకండ్లు వీడియో చేసేసాడు. మరి 250 కోట్ల రూపాయల సంగతి ఏంటి? ఆ 36 మంది సంగతి ఏంటి? వాళ్ళు జరిపిన లావాదేవీల సంగతి ఏంటి? అవి కూడా ప్రస్తావించారు కదా. ఇప్పుడు ఏమో జీవితం మీ అంత మేధావులు ఎవరు లేరు అనుకుంటారో, మీరే మేధావులు అనుకుంటారో, చూసే వాళ్ళందరూ ఎరిపాపులు అనుకుంటారో నాకేం అర్థం కావట్లా. ఎందుకు అంత మేధావితనంతో నిజంగా మీరు ఇన్నేళ్ళు అంటే నెట్టుకొచ్చారంటే చాలా గొప్ప విషయం అది. ఇది ఈ తెలివితేటలతో ఇక్కడ మళ్ళీ తెలివితేటల గురించి మాట్లాడితే మళ్ళీ కొంతమంది వచ్చి విజ్ఞాన ప్రదర్శనలన్నీ చేస్తూ ఉంటారు. మరి 250 కోట్ల రూపాయల సంగతి ఏంటి? ఆ 36 మంది సంగతి ఏంటి? అందులో ఏ1 నుంచి మనకి 36 మంది ఉన్నారు దాదాపుగా. ఆ చిన్నప్పని సంగతి ఏంటి? వాళ్ళు జరిపిన లావాదేవీల సంగతి ఏంటి? అసలు ఏం వాడారు? అసలు నెయ్యే వాడలేదు, అదొక రసాయనాల మిశ్రమం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే, నేషనల్ మీడియా దుమ్మెత్తి పోసేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి పీతలాజిక్లు అన్నీ చెప్పుకుంటున్నాడు. శాంపిల్స్ అన్నీ 2024 జూలై తర్వాత తీసుకున్నాయి కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనో కూటమి ప్రభుత్వంలోనే జరిగి ఉండాలి కదా, అంతే కదా. ఏం చెప్తారు ఏం మేధావుతానం? మీరే మేధావులా లేదంటే మిగతా వాళ్ళు అందరూ పిచ్చోలా? ఊరికే అట్లా చెప్తా ఉంటే మేము ఎంత పోవాలంటేనా? ఎందుకండి ఈ దిక్కుమల విశ్లేషణ? మళ్ళీ ఏమన్నా అంటే కొంచెం నెలగా ఎడుతాను. మళ్ళీ నన్ను అలా అన్నారో, మమ్మల్ని ఎలాగన్నారో, మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు బూతులు తిడుతున్నారు. మీరు సక్రమంగా మనం గడుక్కుంటే సరిపోద్ది, మన రాజకీయాలు మనం తీసుకుంటే సరిపోద్ది. మనకు అది చేత కాదు. సొంత రాష్ట్ర ప్రయోజనాల గురించి మనం మాట్లాడలేము. పక్క రాష్ట్రంలో ఏలిటికి వెళ్ళికేసుకోవాలా. మనకు జగన్ అంటే అభిమానం. డబ్బులు ఇస్తున్నాడు ఇవ్వట్లేదు మేము చూడలేదు కాబట్టి నేను పేటీఎం అని చెప్పేసి పక్కాగా ముద్రేసి నేను మాట్లాడలేను కానీ చెప్తున్నా ఉదాహరణకి. ఈ పనికి మాల పోరంబోకు విశ్లేషణలు మానేయండి. అంటే సిబిఐ పిచ్చిది మీ దృష్టిలో అంతేనా? విచారణ జరిపిన సంస్థ పిచ్చిది మాట మీ దృష్టిలో. మీరు చెప్పిన విధానంలో అదే అర్థమవుతుంది. మీ అంత మేధావుతం ఇంకెవరికి లేదు. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ లోపల ఉన్నారో వాళ్ళందరి సంగతి ఏంటి అంటే మీ దృష్టిలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, కోర్టు చెప్పిన ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా అనవసరం అన్నమాట. అవన్నీ సాధారణ ప్రజలకి తెలియదు కాబట్టి మన అడ్డగోలు వాదన, అడ్డగోలు విశ్లేషణ చేస్తే సరిపోతలే. జనాలు నమ్మెత్తారు అంతేనా? కాస్త లాజికల్గా మాట్లాడండి. కొన్ని కల్తీ జరిగిందని ఒప్పుకుంటారా? కొన్ని ఎవరి హయాంలో జరిగిందో పక్కన కూడా కల్తీ జరిగిందని ఒప్పుకుంటారా? మళ్ళీ అలా కూడా ఒప్పుకోరు. అంతే. ఇది ఏలికెత్తే కాలికెత్తే ఏలికి అటు ఇటు తిప్పేసి మన బుర్ర అంతా, మన మోకాల్లో సిప్పుల్లో ఉన్న బుర్ర అంతా కూడా విపరీతంగా పొద్దున పెట్టేసి అడ్డగోలుగా వాదించేసి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన లేదంటే ఈ కూటమి ప్రభుత్వం పైన ఏడవాలి. ఆ ఏడవడం తప్పితే మీకు వచ్చింది ఏమీ లేదా? ఎక్కడ మాట్లాడతాడు ఇంకొకటి పోరంబొగ్గాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, నెయ్యిలో కల్తీ జరిగిందని నీకు కనబడిందా అంటాడు. నీకు ఛార్జ్ షీట్లో ఏముందో కనబడతా అని ఎవడన్నా చెప్పాలి పక్కనోడు. నువ్వు మాట్లాడేవాడివే. ఎందుకు ఊరికే కెలుక్కొని ఈ అంశాలు ఒకవేళ మీరు మాట్లాడదలుచుకుంటే ఆ ఛార్జ్ షీట్లో ఏముందో క్షుణ్ణంగా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఉన్న వాటిని ఉన్నట్టుగా చదివినిపించే ప్రయత్నం చేసి అప్పుడు మాట్లాడండి. ఉన్నదన్నట్టుగా క్లియర్గా చెప్పండి. మనం తలా తోకలేని కొన్ని పాయింట్లు తీసుకొచ్చి ఇక్కడ ఎలా మాట్లాడారు, అక్కడ ఎలా మాట్లాడారు, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది, భక్తుల మనోభావాలతో దెబ్బతినేస్తున్నారు. టీటీడీ చైర్మన్గా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఈ మేధావులకు గుర్తుకు లేదు హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి అని. ఆ రోజు గుర్తుకు రాలా? దేవుడితో రాజకీయాలు ఏంటని చెప్పేసి ఆ రోజు గుర్తుకు రాలా? స్వామివారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి, ఏకగ్గాల్లాగా వెళ్ళి ఒక్కడే ఇచ్చేస్తుంటే ఆ రోజు గుర్తుకు రాలా? అదే తిరుమలలో, అదే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి
జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అంటే అప్పుడు ఎవరికి హిందూ మనోభావాల గురించి పెద్ద పట్టింపు లేదు. అప్పుడు మాట్లాడలేకపోయారు వీళ్ళెవరో కూడా. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వా అంటే నీ అమ్మ మొగుడు కట్టినప్పుడు కట్టాడా అని చెప్పేసి అని అడిగారు. ఆ రోజు మాట్లాడలేకపోయారు. ఏదైనా పండగ వచ్చినా పబ్బం వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెట్ వేసేసుకొని అక్కడికి పిలిచేసి అదేదో గుడిలాగా అదేదో గోదాంలాగా చూపించేసి మమ్మల్ని మభ్య పెట్టినప్పుడు హిందువుల మనోభావాల గురించి వీళ్ళందరికీ కూడా గుర్తుకు రాలా. ఇవాళ తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడితే భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. కోట్ల రూపాయలు తినేయచ్చు కదా. నెయ్యి కాని నెయ్యి వాడి రసాయనాలతో కలిపిన నెయ్యి వాడి అదో రకమైన అంటే ఎలా చెప్పాలంటే గత 5 ఏళ్ళు తిరుమల వెళ్ళి అక్కడ అన్నప్రసాదాలు తిని అంటే లడ్డు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ ప్రసాదం తిన్న వ్యక్తులకి తెలుసు ఆ ప్రసాదం ఎలా ఉండేది, ఎంత దారుణంగా ఉండేది, ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు పాడైపోయేది, అక్కడ కొన్నప్పుడు ఎలా ఉండేది, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది స్వయంగా వాళ్ళ అనుభవంతో ఇవాళకే మాట్లాడిన వ్యక్తులు కోకొల్లల మంది ఇవాళగా ఆ పోస్టులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వాటి గురించి ప్రస్తావించరండి, వాటి గురించి మాట్లాడరండి. అంటే భక్తులకు తెలీదా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆ మాత్రం భక్తులకు తెలియదా అండి? లేదు, మీకే తెలుసు. మీరు ఏ రోజు కూడా నాకు తెలిసి గుళ్ళకి వెళ్ళిన పాపాన్ని పోలేదేమో నాకు తెలిసి, నేను చూడలే. మీరు వచ్చి మాట్లాడారు ఇక్కడ. సరే ఎక్కడైనా సరే కాస్త సిగ్గుపడండి. ఈ అడ్డగోలు వాదన, అడ్డగోలుగా మాట్లాడుతూ హిందువులను రెచ్చగొట్టేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు స్టార్ట్ చేసారండి రాజకీయాలు, మత రాజకీయాలు? మేమా? అంటే మా సొమ్ము తినేయచ్చు, మా దేవాలయాల సొమ్ములు తీసుకెళ్ళి ఇతర మతస్థులకు పనిచేయచ్చు. మా దేవాలయాల్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో టీటీడీ చైర్మన్గా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు. అక్కడ ఉద్యోగాలు అన్ని మతస్థులను తీసుకొచ్చి పెట్టచ్చు, ఉద్యోగాలు కూడా అన్ని మతస్థులకు ఇవ్వచ్చు. మేము అడగకూడదు, మేము క్వశ్చన్ చేయకూడదు. మేము అడిగితే మళ్ళీ మతోన్మాదం, మత రాజకీయాలు చేస్తున్నారు. మొదలుపెట్టింది ఎవరు? అసలు మా హిందూ దేవాలయాల్లోకి అన్ని మతస్థులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారండి? ఏం అవసరం? భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు అదే చేశాడు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అన్ని మతస్థులను తీసుకొచ్చి ఉద్యోగస్తులుగా చేర్చి వాళ్ళ క్యారేజీల్లో చికెను మటను ఇలాంటి అక్కడ అనేక రకాలుగా సెండాలం చేసి అక్కడ లాస్ట్ టైము మన బిఆర్ నాయుడు గారు వాళ్ళనే కదా ప్రక్షాళన పేరుతో తీసేసింది, వాళ్ళనే కదా. ఆ రోజు మళ్ళీ ఏడుపులు చేసింది ఎవరో, ముఖ్యంగా ఏడ్చింది ఎవరో? భువన కరుణాకర్ రెడ్డే. ఇంత దారుణాలు చేసినప్పుడు, అంత దారుణంగా ప్రవర్తించినప్పుడు ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? గుర్తుకు రాలేదండి? అంటే మేము మాట్లాడితే తప్పు వచ్చేస్తుందా? ప్రతి యాదవకి ఇది ఒక అలవాటు అయిపోయిందండి. ప్రతి యాదవకైనా ఆడెవడో ఒకడు ఉంటాడు, వాడి పేరు కూడా ప్రస్తావించాలి. మళ్ళీ ఆడి ఎడుతాడు, మళ్ళీ పేరు ప్రస్తావించితే ఆడేదో ఆడంతటా ఆడి పెద్ద తోపుతురుము కానీ అనుకుంటాడు. రీసెంట్గా ఒక వీడియో చూసా, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని పిల్లల్ని ఉద్దేశించి, మీ పిల్లల పేరు ఏంటండి, మీరు మీరు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటారో, మీ పిల్లల పేర్లు క్రిస్టియన్ పేర్లు పెట్టుకుంటారో, మాట్లాడితే మత రాజకీయాలు చేస్తారని మాట్లాడతాను. నీ పేరేంట్రా? నీ పేరేంటి? నీ పేరు క్రిస్టియన్ పేరు కాదా? నువ్వు తెల్లారు లెగితే హిందువులను తిడతావా? తెల్లారు లెగితే హిందువుల మీద పడతాడండి, హిందువుని తిడతాడండి, మాట్లాడితే ఇటు నాస్తికుడు అంటాడండి. నువ్వు నాస్తికుడు అయినప్పుడు ఇటు హిందువుల్ని విమర్శించాలి తప్పు చేసుకుంటే, అటు క్రైస్తవ పెద్దల్లోని కొంతమంది ఉన్న పాస్టర్లను విమర్శించాలి, ఇంకొంతమందిని విమర్శించాలి. కానీ పోరంబోకేతలకు వాళ్ళు ఎవరు గుర్తుంటారు? వాళ్ళ గురించి మాట్లాడలేరు. పేరుకి మాత్రం వీడు నాస్తికుడు. ఆడి పేరు ఆడి అయిపోయారు క్రిస్టియన్ పేరులో ఉంటే ఉండనేమని తప్పేం కాదు. మళ్ళీ పైకి న్యూట్రల్లో నాస్తికుడు అని ఒక ముసుగు ఒకటే. ఎందుకు ముసుగు ఎందుకు మరి? అంటే మేమేమి పిచ్చోళ్ళం కాదు, మేమేమి ఇరుపాపలమేం కాదు, మీరు చెప్పే సోళ్ళంతా వినడానికి. ఏ రోజైనా నీ ఛానల్లో ఏ పాస్టర్ గురించైనా మాట్లాడేవా? లేదు. ఆ రాధా మనోహర్ దాస్ గురించో, లేదంటే ఆయన ఇంకో ఆయన పేరు ఉంటుంది ఆయన గురించో, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో, లేదంటే హిందూ మతం గురించి ఎవరైనా మాట్లాడినా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినా వాళ్ళ పని పడి ఆడవడం, ఏదో మా మతాల్లోనూ అంటే మా మతంలోనే లేదంటే ఇంకో దాంట్లోనే ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ఏదో నువ్వేదో ఇక్కడ ప్రచారాలు చేయడం, చెప్పుకుంటా పోతే సిగ్గు కూడా. మీలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం అబ్బాయి. మీ వ్యక్తిగత ఎజెండాలు తీసుకెళ్ళి జనాల మీద ఉద్దేశే ప్రయత్నాలు చేయొద్దు. ముఖ్యంగా ఈ తెలకపల్లి రవి లాంటి వ్యక్తులు అయితే
మీకు పూర్తిగా చెప్పే ఉద్దేశం ఉంటే పూర్తిగా చెప్పండి. సగం సగం అరా కొర ఈ లేఖితనంతో ఈ కోడి బుర్రలతో మీరు విశ్లేషణ చేయొద్దండి. అదేం విశ్లేషణ, దిక్కుమాలి విశ్లేషణ కాకపోతే. అంటే మీరే మేధావులు, మీలో అందరూ మేధావులు కాదు. అన్ని అంశాల పట్ల మీరు ఆ 2.5 నిమిషాలు వీటి మాట్లాడడానికి అందులో 36 కట్టలు ఉన్నాయి. అందులోని కటింగ్లు స్క్రిప్ట్ ప్రాపర్గా చదువు. మనం ఒక ఫ్లోలో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు అలా ఫ్లోలో మాట్లాడడానికి ఉండదు. ఉన్న స్క్రిప్ట్ను ఉన్నట్టు చదవాలి కదా, చదవలేరు అలాగా. అందుకని చెప్పి చేతిలో పేపర్లు పెట్టుకొని చక్కగా ఒక 5-6 కట్టలు ఎక్కువ వచ్చినా పర్లేదని చెప్పేసి చదివేసి మా టాస్క్ అయిపోయిందని చెప్పి అంటారు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి దిక్కుమాలిన లోఫర్ విశ్లేషణ చేయమాకండి, సిగ్గు కూడా.